ఏదన్నా మర్చిపోయినప్పుడు దాన్ని కవర్ చేసుకుంటూ తిట్లు పడకుండా ఇంక చేసుకునే తెలివితేటలు గూడా ఉండాలి గదా! లేకుంటే తిట్లయితే మంచిగా పడతాయనమాట. ఇంతకీ నీకు తిట్లెందుకు పడతాయక్క? అన్నీ కరెక్ట్‌గానే జేస్తున్నావు గదా! అంటారా? అప్పుడప్పుడు ఒచ్చిద్దండి మతిమరుపు. అది ఎక్కడుంటదో తెలీదు గానీ, ఇంక టిఫిన్‌లకి నానబెట్టే దగ్గరే ఒచ్చిద్దనమాట ఆ మతిమరుపు గూడాను. ఇంక మధ్యాహ్నం అనుకుంటాను. మధ్యాహ్నం పడుకొని నిద్రపోయి లేసేసరికి ఇంక సాయంత్రం అయిపోయిద్ది. ఇంకా అలాగేననమాట దోసలకేద్దాం అనుకున్నా నిన్నైతేను. ఇంక మర్చిపోయాననమాట. ఇంక ఇంట్లో తిట్లు పడతాయి గదా! మర్చిపోయినానంటే, ఇంక మర్చిపోయినానని చెప్పకుండా రాత్రి బియ్యము, మినపప్పు అన్నీ వేసి కడుక్కుంటుంటే, ఇంకా మా ఆయన అంటున్నాడనమాట, "అరే! మమ్మీ మర్చిపోయినట్టుందిరా మళ్ళీను. ఇంక బియ్యం అయి కడుక్కుంటా కూర్చొనుంది. ఇంక పడుకునే టైంలో" అని అంటా ఉన్నాడు. "ఏం గాదులే రాత్రి లేస్తే పుల్లగా అయిపోతుంది పిండి. అందుకే నేను పొద్దునేద్దాం అనుకోని, ఇంకా పొద్దటి కోసం నానబెట్టుకుంటున్నాను. ఎప్పుడు మర్చిపోనులే నేనేమోనని" జెప్పి ఇంక కవర్ చేశాననమాట. అక్కడైతే మటుకు నిజంగానే మర్చిపోయినానండి నేనైతే మటుకు. ఇంక చక్కగా కడిగి పెట్టేసి ఉదయాన్నే అటుకులేసేసి పిండి చక్కగా వేసి డబ్బా నిండుగా ఇంక మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. బయటైతే